కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. 2 నెలలుగా ఊహించిందే జరిగింది. తన కమెంట్స్ తో బీఆర్ఎస్ కి వరుస షాక్లు ఇస్తున్న కవితని కార్ పార్టీ నుండి బయటకు పంపించేశారు అధినేత కేసీఆర్. మరి కవిత ప్లాన్ ఏంటి? తన రాజకీయ భవిష్యత్తును కొనసాగించడానికి ఆమె ఎలాంటి ఆప్షన్ ఎంచుకోబోతున్నారు? అసలు కవిత ముందున్న ఆ మల్టిపుల్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. గులాబీ గుడి నుండి సస్పెన్షన్ కు గురైన కవిత ముందున్న ప్రధాన ఆప్షన్ సొంత పార్టీ పెట్టడం. దాదాపు కొత్త పార్టీ పెట్టే దిశగానే కవిత అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పేర్లపై కూడా చర్చించారట కేసీఆర్ తనయ. తన మానసపుత్రిక తెలంగాణ జాగృతి సంస్థ పేరునే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరును కూడా ఆమెతో సన్నిహితంగా ఉండే కొందరు బీసీ నేతలు తెరపైకి తీసుకొచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అసలు తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ ఉందా? రాష్ట్రంలో ఇప్పటికే 2 జాతీయ పార్టీలు, మరో ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో మరో పార్టీ మనగలిగే సీనుందా అనేది ఆసక్తికరం. మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టినా తమకు వచ్చే ఇబ్బందేమీ లేదన్నది బీఆర్ఎస్ వాదన. కానీ అనేక మంది మంత్రి పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసి ఎంపీలుగా చేసి పార్టీని వదిలిపెట్టిపోతే ఈరోజు ఎక్కడున్నారో మీకు తెలుసు. అదే పరిస్థితి ఈరోజు కవిత గారికి కూడా ఉంటుంది. 2006 నుంచి పార్టీ తనను ఆదరించింది, అనేక అవకాశాలు కల్పించింది. ఇన్ని అవకాశాలు కల్పించినా కానీ ఈరోజు మళ్ళీ పార్టీకి ద్రోహం చేసే మాట, పార్టీని తుంచివేసే మాట మాట్లాడినప్పుడు తప్పకుండా పార్టీ మంచి నిర్ణయం తీసుకుందని భావిస్తా ఉన్నాం. రేపు తను పార్టీ పెడతదా పెట్టదా మాకు అవసరం లేదు. మా పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎటుపోయినా మాకు సంబంధం లేదు. తమ పార్టీకి నష్టం కలిగించేలా కవిత చేసిన వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందనేది పలువురు బీఆర్ఎస్ నేతల ఆరోపణ. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం ఆ పార్టీకి అలవాటేనని, ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ కుట్ర పన్నిందని మండిపడుతున్నారు. మొత్తం ప్రజలందరూ కూడా ఒకవైపు నుండే మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కుట్రలు అన్నీ కుటుంబాన్ని చీల్చి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు తమిళనాడులో కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పని చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ కూడా కుటుంబాన్ని చీల్చి దాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి స్వతంత్ర భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీల్లో ఉండే కుటుంబాల్లో చిచ్చు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని చెప్పేసి భావిస్తున్నాం. కాంగ్రెస్ లో చేరేందుకే కవిత బీఆర్ఎస్ పై వ్యాఖ్యలు చేశారన్నది ఆ పార్టీ నేతల వాదన. అయితే ఇది పూర్తిగా కేసీఆర్ కుటుంబ వ్యవహారమని కొట్టిపారేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఎవరిని తమ పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం లేదని, ఏమైనా ఉంటే తమ హైకమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కవిత సస్పెన్షన్ అనేది మనకు సంబంధించిన వాళ్ళ పార్టీ వ్యవహారం. వేరే పార్టీలో తలదూర్చే అలవాటు మా పార్టీకి లేదు. మనకు సంబంధం లేని వ్యవహారం. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఏ నాయకుడిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎన్కేఎస్కి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. పార్టీలో కవిత జాయిన్ అయిన అంశం మనకు తెలియదు, ఎవరో ఖండించిన అంశం కూడా మనకు తెలియదు. మరోవైపు కవిత పార్టీలోకి రాకముందే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. తండ్రి పెట్టిన పార్టీనే నాశనం చేసిన కవిత వస్తే కాంగ్రెస్ కూడా నాశనం అవుతుందన్నారు అనిరుద్ రెడ్డి. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు మన పార్టీలోకి వస్తే కూడా ఇక్కడ కూడా అందరికి చిచ్చులు పెట్టి ఒకరికొకరు కొట్లాటలు పెట్టి పార్టీని నాశనం చేస్తారు. వాళ్ళ నాయన పెట్టిన పార్టీని నాశనం చేస్తుందంటే రేపు మన పార్టీని కూడా చేయగలుగుతారు వీళ్ళందరూ. కాబట్టి ఇలాంటి వాళ్ళని చూసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ నుండి బయటపడ్డ కవిత బీజేపీలో చేరడం మరో ఆప్షన్. అయితే ఆ పార్టీ నుండి ఆహ్వానం ఉంటుందా అనేది చర్చ. అయితే కవిత సస్పెన్షన్ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు బయటకు వస్తారని, అయితే అవినీతి లేని వారినే తమ పార్టీలో చేర్చుకుంటామంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్యన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ ఇప్పటికే పాపం సగం అయిపోయింది. ఈ యొక్క ఇన్సిడెంట్తో ఇక మొత్తం కూడా అయిపోతుంది. చాలామంది బీఆర్ఎస్ నుంచి ఈ యొక్క అవినీతి పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. మా పార్టీలో అవినీతి పనులకు స్థానం లేదు. మా దగ్గర అవినీతి లేని వాళ్ళు ఏమైనా ఉంటే ఫస్ట్ ఆహ్వానిస్తాం. మరోవైపు బీఆర్ఎస్ తనపై వేసిన సస్పెన్షన్ ఎత్తివేసే వరకు ఎదురు చూసి మళ్లీ పార్టీలో చేరడం కవిత ముందున్న మరో ఆప్షన్. అయితే ఇంత జరిగాక మళ్లీ బీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఇప్పట్లో జరగని పనే. అయితే జాగృతిని విస్తరించి ఎన్నికల నాటికి ఏదైనా పార్టీలో విలీనం చేసి కొన్ని ఎమ్మెల్యే స్థానాలు కోరే ఆలోచన కూడా కవిత చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మరి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కు కవిత ఏ ఆన్సర్ కు టిక్ చేస్తారో చూడాలి.